ఏం లేదు, రైతులకి రైతు భరోసా ఇవ్వాలని 20,000 ఇస్తానని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. 15 నెలలు అయిపోయింది, ఇవ్వలేదు. ప్లస్ ఏంటంటే యూరియా కోసం చెప్పులు లైన్లో పెట్టేసి భోజనాలకు వెళ్ళి వచ్చి మళ్ళీ లైన్లో నుంచుంటున్నారు ప్రజలు కూడా. వాళ్ళకి ఏంటంటే యూరియా ఇవ్వాలి, ఎందుకంటే ఎన్డీఏ గవర్నమెంట్ సెంట్రల్లో ఉంది, చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి యూరియా కూడా ఫార్వర్డ్ చేయండి. సీఎంగా రాసాం త్రూ జిల్లా కలెక్టర్ అని చెప్పి. వెంటనే విడుదల చేయాలి, రైతులకు యూరియా నిన్నే తీసుకెళ్తారు జైలు. బ్యాకప్ పెట్టుకోవాలి. జై జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. జై కిసాన్, జై జై కిసాన్, జై కిసాన్, జై జై కిసాన్, జై కిసాన్, జై జై కిసాన్, జై కిసాన్, జై జై కిసాన్. రైతులకు వెంటనే రైతులకు వెంటనే రైతులకు వెంటనే రైతు భరోసా రైతులకు రైతు భరోసా రైతులకు రైతు భరోసా రైతు భరోసా. జై కిసాన్, జై కిసాన్, కిసాన్, జై జై కిసాన్, జై కిసాన్, జై జై కిసాన్, జై కిసాన్, జై జై కిసాన్. అన్నదాతను ఆదుకోవాలి, ఆదుకోవాలి. అన్నదాతను ఆదుకోవాలి, ఆదుకోవాలి. అన్నదాతను ఆదుకోవాలి, ఆదుకోవాలి. అన్నదాతకు వెంటనే యూరియా మంజూరు చేయాలి, చేయాలి. బ్లాక్ మార్కెట్ ని వెంటనే అరికట్టాలి, అరికట్టాలి. ఈరోజు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గారి యొక్క కార్యాలయం దగ్గర తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ యొక్క ఆధ్వర్యంలో రైతులకి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే రైతు భరోసాని అనౌన్స్ చేశారో ఆ రైతు భరోసాని 15 నెలలు గడిచినప్పటికీ కూడా ఈవేళకి కూడా మరి మొత్తం అమౌంట్ 20,000 కూడా రిలీజ్ చేయకపోవడానికి నిరసిస్తూ, అలాగే రైతులు మరి యూరియా కోసం చాలా ఇబ్బంది పడుతున్నారు. పెద్ద పెద్ద మోతుబరి రైతులు కూడా పొద్దుటే వచ్చి వాళ్ళ జోళ్ళు లైన్లో పెట్టి మళ్ళీ తర్వాత వచ్చి ఎరువు కోసం దొరక్క వెనక్కి తిరిగి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఈవేళ ఎన్డీఏ కూటమి గవర్నమెంట్లో ఆయన ఉన్నాడు, కూటమిలో ఉన్నారు ఆయన. మరి సెంట్రల్లో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉన్నప్పటికీ కూడా మరి ఆయన ఎరువులు తీసుకురాలేకపోవడానికి కారణం అయితే మాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే గతంలో ఎన్నడూ కూడా రైతులు యూరియా కోసం ఇన్ని ఇబ్బందులు పడలేదు. ఈవేళ రాష్ట్రంలో రైతులందరూ కూడా గగ్గోలు పెడుతున్నారు, పంటలు పండుతాయా పండవా అనేటువంటి ఆలోచనలో ఉన్నారు. తక్షణం మీరు మరి ఎన్డీఏ గవర్నమెంట్ సెంటర్లో ఉంది కాబట్టి మీరు అక్కడ ఒత్తిడి చేసి రైతులకి కావాల్సిన యూరియా అంతా కూడా మీరు తెప్పించి రైతులందరికీ కూడా తగిన విధంగా యూరియా చేయాలని ఈ 2 విషయాల మీద మరి కలెక్టర్ గారి ద్వారా సీఎం గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఈ రిప్రజెంటేషన్ కూడా మరి ఇక్కడ కలెక్టర్ గారి ఆఫీసులో డిఆర్ఓ గారికి సమర్పించడం జరిగింది. మెయిన్ పాయింట్లు 2 అండి. ఒకటి, రైతు భరోసా 20,000 రూపాయలు ఇవ్వాలి. 2 ఏంటంటే రైతులందరికీ కూడా యూరియా సప్లై చేయాలి, యూరియా కొరత లేకుండా చూడాలి. ఇది మెయిన్ డిమాండ్లతోటి ఇక్కడ ఇవాళ నిరసన తెలియజేయడం జరిగింది. మరి దానివల్ల పాల్గొన్న పెద్దలందరూ పాల్గొన్న పార్టీలు రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్, అలాగే రాష్ట్ర కిసాన్ సెల్ వైస్ ప్రెసిడెంట్ కాకర్ల హరిబాబు గారు, మహిళా అధ్యక్షురాలు శారద గారు, అలాగే నగర జనరల్ సెక్రటరీ పట్నాల శ్రీని గారు, అలాగే మన నిర్దోలు కోఆర్డినేటర్ దొరగారు, అలాగే డాక్టర్ వాడయార్ గారు, అలాగే మన శ్రీగారి గారు, మన వీళ్ళందరూ కూడా మరి అనపర్తి కోఆర్డినేటర్ గారు, రాజారాయణ కోఆర్డినేటర్ గారు, బుల్రెడ్డి గారు, వీళ్ళందరూ మొత్తం అందరూ కూడా వచ్చారు. రైతులంతా కూడా అందరు కూడా రైతులే. వీళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ త్వరలోనే రైతులకి రైతు భరోసా 20,000 మొత్తం టోటల్ అమౌంట్ రిలీజ్ చేయాలని, అలాగే యూరియా కూడా కొరత లేకుండా రైతులందరికీ సప్లై చేయాలని చెప్పి కోరుతున్నాండి. గొప్ప విషయం ఏంటంటే అండి, ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి ఫేవర్గా రాత్రి పేపర్లు ఉన్నాయో, ఈనాడు పేపర్ కానివ్వండి, ఈటీవీ కానివ్వండి, రాత్రి ఈటీవీలోనే చూపించండి. పెద్ద పెద్ద మోతుబరి రైతులు వచ్చి తెల్లవారుజామున చెప్పులు లైన్లో పెట్టేసి ఇంటికి వెళ్తున్నారు, మళ్ళీ 10-11 భోజనం చేసి వస్తారట. అలాగే ఇప్పుడు పొద్దు పేపర్లో కూడా రాశారు, రైతు యూరియా కొరత కోసం
రైతులు గలాట కొట్లాట అని చెప్పి ఈనాడులోనూ ఈటీవీలో వచ్చిన తర్వాత కూడా అబద్ధాలు ఆడితే ఇంక మనం ఏం చేయలేమండి. ఎందుకంటే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు అంటే బ్లఫ్ అందరికీ తెలుసు. ఇంకా దీంట్లో కూడా కళ్ళెదురుకుండా కనపడే దాన్ని కూడా బ్లఫ్ చేస్తే మనం ఏం చెప్తాం సార్. అందు గురించి ఏంటంటే ఎరువులు కొరత ఉంది, రైతులకు వేయలేదు. ఆ విషయం అందరికీ తెలుసు. ప్రతి రైతు చెప్తాడు 20,000 ఏ రైతుకి పడలేదు మన రాష్ట్రం. కాబట్టి ఆయన ఏదో బ్లఫ్ చేసినంత వల్ల ప్రజలు నమ్మే పరిస్థితి లేదు.